గత 18 సంవత్సరాలుగా రైతుల నుంచి సేకరించిన భూమి విషయంలో అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కించడం అన్నదాతను త్రిషకు స్వర్గంలో కొట్టుమిట్టాడే విధంగా చేసింది. తమకు న్యాయం చేయాలని రైతులు అడుగుతూనే మరోవైపు ఎంతో మంది మృతి చెందడం అందరి హృదయాలను కదిలించి వేస్తోంది. పాలక వర్గాలు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం తలుచుకుంటే నెల రోజుల్లో అయ్యే పనికి కూడా ఇంతగా పాలక వర్గాలు నిద్రమత్తులో జరుగుతుండటం అధికార తప్పిదమేనా అనే ప్రశ్న వెలువడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మండలం శ్రీనగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 192 అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా పరిణమించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మరియు మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని రైతులు కలిసిన నేపథ్యంలో కదలిక ఏర్పడిందని మరియు సానుకూల స్పందన లభించిందని కేఎల్ఆర్ తమ సమస్యను పరిష్కరిస్తారో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో మహేశ్వరం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నాయకత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందనడంలో సందేహం లేదని ఎదురు చూస్తున్నారని కూడా తెలిపారు. శేఖర్ చెప్పండి, ఇక్కడ సమస్య ఏంటి సార్? 2008లో ఈ 192 సర్వే నెంబర్లో భూములను అయితే తీసుకోవడం జరిగింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే 197 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఆ 197 ఎకరాలకు గాను 32,50,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అక్కడ 12.5 లక్షలు కట్ చేయడం జరిగింది. ప్రతి ఎకరాకు 300 గజాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు జీవో కూడా మాకు ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత ఒక 6 నెలల లోపలనే ఈ ప్రాసెస్ చేశాంచి అందులో ఉంది జీవోలో. కానీ ఒక సంవత్సరం తర్వాత గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. తర్వాత వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ఇలా సీఎంలు మారడం జరిగింది. దానివల్ల ఈ విషయం మొత్తం డిలే అయిపోయింది. తర్వాత వేరే గవర్నమెంట్ రావడం జరిగింది, తెలంగాణ రావడం జరిగింది 2014లో. తర్వాత ఇంకా అక్కడ వాళ్ళు ఇదే విషయంలో ఉన్నారు కాబట్టి మేము తిరిగి మొత్తం మా కాళ్ళకు చెప్పులు అరిగిపోయినాయి తప్ప గవర్నమెంట్ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే 72 కుటుంబాలలో ప్రతి ఇంట్లో ఒక తండ్రి కానీ తల్లి కానీ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోయారండి. కొందరి ఇంట్లో తండ్రి తల్లి ఇద్దరు ప్రతి ఒక్కరు చనిపోయారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే దయనీయమైన స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు బయట మొత్తం రోడ్డు మీద పడిపోయే స్థితిలో ఉన్నారు. కొందరు ఇండ్లు కూడా అప్పులు చేయడి, ఆ అప్పులు మొత్తం పోయి ఇండ్లు కూడా కోల్పోయే స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 17-18 ఏళ్ళ వరకు ఇప్పటి వరకు కూడా మాకు ఇస్తున్నటువంటి నష్టపరిహారం ఇంకా పూర్తిగా ఎవరు చెల్లించలేదు. ప్రతి ఆఫీస్కు తిరగడం జరిగింది. ప్రతి రాజకీయ నాయకులను నమ్ముకొని అక్కడ ఇప్పటిదాకా యాదయ్య మామ చెప్పినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. బట్ ఎవరి దగ్గర నుంచి అయితే యూజ్ రాలేదు. మొన్న మనం కేఎల్ఆర్ సార్ని అయితే కలవడం జరిగింది. సార్ ఎంతో సానుకూలంగా స్పందించి నేను చేపిస్తానని మా ముందరనే ఆర్డీఓ గారికి కాల్ చేశారు. కాల్ చేసి సుదర్శన్ గారి నెంబర్ కూడా తీసుకున్నారు. హెచ్ఎండి ఆఫీస్ కూడా వెళ్ళాం, మామని కూడా తీసుకుని వెళ్ళాం. ఆయన చెప్పారు ఏమన్నారంటే ఈ ఉగాది లోపల ఇస్తామని చెప్పి పేరైతే చెప్పడం జరిగింది. మరి మొన్న కూడా దాని తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళాము. బట్ అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇదే చేస్తామని చెప్పాం కదండి మీకు అని చెప్పడం జరిగింది. ఇంకొక మాట ఏమన్నారంటే ఇందులో పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, మేము ఇప్పుడు ఏం చేసేటట్లేదు, ఒకసారి మీరైతే చూడండి అని చెప్పడం జరిగింది. అందులో పెద్ద వాళ్ళ హస్తాలు అంటే మళ్ళీ రాజకీయ నాయకుల హస్తాలే ఉన్నాయండి. ఈ రైతుల భూములలో మీ రాజకీయ హస్తాలు అవసరమా సార్? ఎంతో పెద్ద ఎన్నో కోట్లు సంపాదించిన ఇటువంటి మన అయోధ్య రామరెడ్డి గారికి ఆల్రెడీ అక్కడ సైడ్ పట్టాల భూములు సేకరించడం జరిగింది. వాళ్ళు విల్లాలు చేసుకోవడం జరిగింది, వాళ్ళని అమ్ముకోవడం కూడా జరిగింది. ఈ రోడ్ యువతలో ఉన్నటువంటి 192 సర్వే నెంబర్లో ఉన్న భూములు మాత్రం వాళ్ళు ఇంకా అప్పచెప్పారా అలాట్ చేస్తారా చేయరా మాకు అవసరం లేదు. కానీ రైతులైతే నష్టపోయి 18 సంవత్సరాల నుంచి ఎంత బాధపడుతున్నా కానీ మీరు ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్టు? ఇది ఒకసారి మన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. కాకపోతే ఇది ఇయ్యనన్నా ఇది చేయదన్నా మేము మాత్రం తిరుగుబాటు చేసి మా భూములు మేమే తీసుకుంటామని కూడా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వడం మాత్రం జరుగుతుంది రైతుల నుంచి. ఓకే, ధన్యవాదాలు. యాదయ్య గారు చెప్పండి, ఇది 18 సంవత్సరాల క్రితం జరిగిన భూసేకరణ, పైగా డిలే కూడా జరిగింది. ఇది అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం అదే డిమాండ్ కట్టుబడి ఉన్నారా? ఇంకా ఈ 300 గజాలు కాకుండా ఇంకేమైనా మీరు అదనంగా ఏమైనా డిమాండ్లు పెట్టదలుచుకురా? సార్ రైతులు అంటోళ్ళు అడుగుతారు, అడగడంలో తప్పేం లేదు. కాకపోతే డిలే అయింది. డిలే మా గవర్నమెంట్ చేయలే, గవర్నమెంట్ మధ్యలో మారింది కాబట్టి డిలే అయింది కాదని నేను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మేము జియో ప్రకారం ఏదైతే జియో కాపీ ఉందో జియో కాపీని ఫాలో అవుతూ ఖచ్చితంగా మేము అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. గవర్నమెంట్తో మేము మాట్లాడతాం, మేము అధికారంలో ఉన్నాం. రైతులు కూడా లోకల్ వాళ్ళే, పక్కోళ్ళు గారు, పక్క దేశం వాళ్ళు గారు, ఇదే ఊరు వాళ్ళు, ఇదే లెక్కలు ఉంటూ నేను కూడా లోకల్లోనే ఖచ్చితంగా పోరాడి రైతులకు ఇప్పించి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో గవర్నమెంట్ ఖచ్చితంగా ఈయనకి మేము కృషి చేస్తాం. మా కేఎల్ఆర్ గారు మాట ఇచ్చారంటే ప్రాణం ఇచ్చినట్టు ఉంటుంది.
ఇది ఒకటి ఖచ్చితంగా మా డైనమిక్ లీడర్ అయినా చాలా మంచి లీడర్. ఇప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశపడే మంచి కాదు, ఉన్నది మాట్లాడతాడు, చెప్పింది చేస్తాడు మా లీడర్. అంటే కేఎల్ఆర్ గారి మీద సీఎం గారి మీద మీకు అంత నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. ఎక్కడ కూడా మాట మార్చలేదు, మన మీద ఇప్పే లేదు అన్నట్టుగా అదే నడుస్తుంది, అదే ఖచ్చితంగా ఉంటుంది మాకు. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. పెద్ద మనిషి మాట్లాడతావా మా రా. ఏం కాదురా, ఏం కాదు, చెప్పు మనం ఏం అడిగితే మాట్లాడు. అయ్యా మేము ఇప్పటిదాకా ఆగినాము, ఇప్పుడు ఇంతేళ్ళ నుంచి కూడా ఆగి చూస్తున్నాము. ఇవాళ అదే కావాలంటున్నాం కానీ మాకు ఎక్కువ అని మేము అంటలేము, మేము ఎక్కువ ఆశపడతలేము. అంటే మాకు ఈమనే అంటున్నాం. అంటే ఇది ఆలస్యం కావడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇబ్బంది ఏం లేదు, ఇంకెన్నడూ ఇస్తారు అనేది మేము అదే అడుగుతున్నాం. పెద్దలంతా పోతున్నారు, మరి అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం మీకు ఆ నష్టపరిహారం కానీ ఇటు ఈ ల్యాండ్ 300 గదాలు ఇవ్వమంటారా? ఓకే ఓకే, ధన్యవాదాలు. అయితే 18 సంవత్సరాలు లేట్ కావడం వల్ల, డిలేట్ కావడం వల్ల ఇది ఇంతకు ముందుకు గ్రామ పంచాయతీ ఉండే, తర్వాత మున్సిపాలిటీ అయింది, ఇప్పుడు హెచ్ఎండి అయింది, జిహెచ్ఎంసీ అయింది. కాబట్టి ఇక్కడ అమాంతం రేట్లు, భూముల రేట్లు పెరిగిపోవడం వల్ల ప్రభుత్వ నాయకులు కానీ లేకుంటే వీళ్ళు ఎవరు మన రాజకీయ నాయకులు కానీ దీనిపై కన్నుబడింది. దానివల్ల ఇక్కడ అమాంతం పెగిరిపోయినాయి, రేట్లన్నీ ఆకాశాన్ని అంటుకున్నాయి. కాబట్టి ఇవ్వాలా ఇవ్వద్దా అని ఆలోచిస్తుందా ప్రభుత్వం అనే విషయం కూడా మాకు అర్థమవుతుంది. నాకెందుకు అదే డౌట్ వస్తుంది, మా రైతులందరికీ అయితే అదే డౌట్ వస్తుంది. అమాంతం రేట్లు పెరిగినాయి కాబట్టి ఇవ్వాలా వద్దా అని ఆలోచన చేస్తున్నట్టు. అంటే మీకు కేఎల్ఆర్ సీఎం మీద అయితే నమ్మకం ఉందని అదే గారు చెప్తున్నారు. మామగారు చెప్పినట్టే కేఎల్ఆర్ గారి పైన మాకు అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి చివరికి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన మా ముందల్లే ఏదున్నా సరే గుట్టు చప్పుడు కాకుండా, రహస్యాలు లేకుండా మా ముందల్లే ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. మా ముందల్లే ఇది ఆర్టీఓ గారితో కానీ, ఎంఆర్తో కానీ, లేకపోతే హెచ్ఎండిఏ కమిషనర్ గారితో కూడా మాట్లాడడానికి ఆయన ఒక క్లియర్ మ్యాప్ తీసుకొని ఆ రకంగా వెళ్తున్నారు. దానిపైన ఎటువంటి మాకు అనుమానాలు అట్లాంటివి ఏమీ లేవు, పూర్తి నమ్మకం ఉంది. ఓకే, ధన్యవాదాలు. నమ్మకం కాబట్టి ఇన్ని దినాల దాకా ఊకున్నాం నాయన. మేము నమ్మకం ఉన్నదనే మాకు అదే ఇదే కావాలంటున్నాం కానీ మాకు ఎక్కువ కావాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలని మేము ఇప్పటిదాకా అంటలేదు. మాకు దినారం ఏరియాలో మాకు ఇచ్చేది. అంటే మీరు భూమి ఇచ్చిన అప్పుడు ఆ టైంకి ఇప్పుడు ఎట్లా ఉంది ఏరియా? ఇప్పుడు చాలా పెరిగిపోయింది కానీ మేము అట్లా ఆశపడతలేము. ఆనాడే తీసుకున్నాం కదా 20 లక్షలు ఎకరా కంటే అదే మాట మీద ఉన్నాం. ఓకే ఓకే, ధన్యవాదాలు. 30 కోట్ల రూపాయలకు ఒక విల్లా అమ్ముకుంటున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు మొత్తం వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాం. కొంతమంది చేస్తారు, నీళ్ళు చేస్తారు, నీళ్ళు లేని వాళ్ళు ఊకున్నారు. గత ప్రభుత్వం మా రైతుల విషయాలు ఏమీ పట్టించుకోలేదు. అందుకే డిలే చేసి 10 సంవత్సరాలు అయినా కానీ మాకు రాకుండా చేశారు. కానీ ఈ ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కేఎల్ఆర్ గారు సార్ గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా విషయాన్ని వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లి ఈ తొందర ఇచ్చేస్తారని పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా మీ TV9 వారు మా గొంతును బయటికి తెలిసేలా చేసి ఈ విషయాన్ని, ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తారని చెప్పేసి ఈ సమస్యపై కొంచెం పని లేదు. ఓకే, అంటే మామూలుగా మీకు ఇంకొక ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి? మాకు 4 రోజుల క్రితమే కేఎల్ఆర్ సార్ని కలవడం జరిగింది. రైతులందరూ వచ్చారు, అందులో నేను కూడా ఉన్నా, వేరే వాళ్ళు కూడా ఉండరు, అందరు ఉండరు. కాబట్టి ఏంటంటే సారు బయటకు పోయిండో, లేకపోతే ఇక్కడే ఉంటాడు సార్, ఇక్కడ పోడు. మళ్ళీ ఒక రేపో ఎల్లుండో సార్ వస్తాడు, మళ్ళీ పోయి ఒకసారి సార్ను కలుస్తాము. ఆడికి ఆర్డీఓ గారికి మొన్ననే మాట్లాడి ఫోన్ చేసిండు, సారు ఫోన్లో మాట్లాడిండు, ఆయనకి ఏం చెప్పిండో మనకు తెలియదు. మళ్ళీ మేము సార్ను రేపు కలిసి మళ్ళీ ఎక్కడ పోమ్మంటాడో సార్ అక్కడ పోయి సమస్య పరిష్కారం చేస్తాం. ఓకే ఓకే, ధన్యవాదాలు యాదయ్య గారు. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్